తెలంగాణ రాష్ట్రం తర్వాత 10 ఏళ్లలో మనం తీవ్రంగా నష్టపోయినాం. ఆంధ్ర వాళ్ళు పోయిందంటే అంతకు మించిన రాక్షసులు తెలంగాణలో దాపరించిండ్రు. వాళ్ళే నార్త్ ఇండియా వ్యాపారులు. ఒక్క వ్యాపారమే కాదు, మొత్తం మన జీవితాలలో జరిగే అనిత్యం కార్యక్రమాలలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భాగస్వామ్యం అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో పశువుల సంఖ్య చాలా తక్కువగా ఉంటే పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. పశువుల సంఖ్య ఉందుంటే 200 లీటర్ల పాలు వస్తున్నాయి. 200 లీటర్లు ఉండే 200 బర్రెలు ఉంటే ఎన్ని పాలు వస్తే అన్ని పాలు వస్తున్నాయి. కల్తీ నూనె, ఉదాహరణకు ఒక రేమండ్స్ వస్త్రం ఉంటే మనకేమో ఫస్ట్ క్వాలిటీ డబ్బులు తీసుకొని 4th క్వాలిటీ ఇస్తాడు. రేమండ్స్ అనేవి ఒక దాంట్లోనే 10 రకాలుగా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు కనుక మనం దీన్ని అడుకోకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఎక్కువైపోతారు. హైదరాబాద్లో మొత్తం ఒక ఏరియా అయిపోయారు. ఉదాహరణకు గోషామాల్ కాన్ఫరెన్స్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ నుంచి వాళ్ళ అభ్యర్థిని రాజాసింగ్ని కూడా పెట్టి కూడా ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. కాబట్టి మనం దీన్ని ఉద్యమంగా మలుచుకొని దీన్ని ఉద్యమం కనుక మనం ప్రారంభించకపోతే రానున్న రోజుల్లో వాళ్ళు ఇప్పుడు 10% ఉన్నది 20% అయితే అన్ని రంగాలలో వాళ్ళదే ఆధిపత్యం అవుతుంది. ఉదాహరణకు వ్యాపారం మన చేతుల నుంచి పోయింది, రియల్ ఎస్టేట్ మన చేతుల నుంచి పోయింది. ఇక నెక్స్ట్ వాళ్ళు వచ్చేది రాజకీయంలోకి. వాళ్ళు రాజకీయంలో కూడా వస్తారు. చాలా ప్రాంతాలలో మీరు గమనించండి, మీరు పోయినాక మహబూబ్నగర్లో వాళ్ళు ఒక ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో కౌన్సిలర్ కూడా గెలుస్తారు వాళ్ళు. ప్రత్యక్ష రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజలు వ్యాపార రంగంలో కానీ తినే ఆహారాల విషయంలో కానీ జరుగుతున్న కల్తీ వ్యాపార నష్టాలను అడ్డుకోవడం కోసము త్వరలోనే డాక్టర్ పిడమర్తి రేవన్న హైదరాబాద్లో ఒక సంఘాన్ని, నూతన సంఘాన్ని ఏర్పరిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సన్నాహక సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పిడమర్తి రేవన్న గారు రావడం జరిగింది. భవిష్యత్తులో 25 తారీఖు లేకుంటే 30 తారీఖు నాడు సంఘం అనౌన్స్మెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. కమిటీ నిర్మాణం కూడా అక్కడ జరుగుతుంది. కమిటీ నిర్మాణం జరిగిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించే కార్యాచరణ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార విషయంలో కానీ తినే ఆహార విషయంలో కానీ వాళ్ళు చాప కింద నీరులాగా విస్తరిస్తున్న ఈ క్రమాన్ని అడ్డుకునే కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.